నల్లగొండ పట్టణంలో, హైదరాబాద్లో పలు కాలనీలు, నల్లగొండలో బృందావన్ కాలనీ, హ్యాపీ హోమ్స్, సాయి ద్వారకాపురి, మధురా నగర్, అలాగే కాకతీయ ఎంక్లేవ్, మారుతి నగర్, గీతాంజలి అపార్ట్మెంట్, ఇట్లా నల్లగొండలో సెంట్రల్ క్లాక్ టవర్ కాంప్లెక్స్, నల్లగొండలో ఇవన్నీ కూడా, అందులో ఒక 4 కాలనీలు గేటెడ్ కమ్యూనిటీ కాలనీలు నిర్మించడం జరిగింది మా మిత్ర బృందం. వీళ్ళందరూ కూడా చాలా పర్ఫెక్ట్గా 100% ప్రభుత్వ అనుమతులతోటి పూర్తి వాస్తుగా ఉండి, ఓవర్ హెడ్ ట్యాంక్ తోటి, ఇవన్నీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ప్రతి ఒక్కరికి ఇచ్చి బృందావన్ కాలనీ, హ్యాపీ హోమ్స్, సాయి ద్వారకాపురి, మధురా నగర్, ఈ 4 కూడా గేటెడ్ కమ్యూనిటీ కాలనీలు. అలాగే కొన్ని ఓపెన్ ప్లాటింగ్ ఉన్న వెంచర్లు చాలా చేయడం జరిగింది. ఈ మిర్యాలగూడలో కూడా 28 సంవత్సరాల కింద ఇదలగూడ మయూరి నగర్, ఆ రోజున హౌసింగ్ బోర్డు, అశోక్ నగర్ తప్పితే 33 ఫీట్ల రోడ్లు ఎక్కడ లేవు. థర్డ్ వెంచరు మయూరి నగర్ అవుతుంది మిర్యాలగూడ పట్టణానికి వస్తే. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక 3 సంవత్సరాల క్రితం తుంగపాడులో ఒక వెంచర్ చేయడం జరిగింది, డ్రీమ్ సిటీ అని. ఇప్పుడు శ్రీనివాసనగర్లో 26 ఎకరాల్లో ఒక అద్భుతమైన వెంచర్ను మిర్యాలగూడ పట్టణ ప్రజలకు, పరిసర ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అన్ని వసతులు, డిటిసిపి అనుమతులు, రెరా ప్రభుత్వ నిబంధనలతోటి, వాటి అనుమతులతోటి వెంచర్ ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దీనిలో 2 40 ఫీట్ల రోడ్లు ఉండడం జరిగింది. అలాగే 3 ప్లేసుల్లో పెద్ద పెద్ద విశాలమైన పార్కులు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 3 ఎకరాలు పార్కుల కోసం ఉంచడం జరిగింది. అందులో వాకింగ్ ట్రాక్ ఉంటుంది, చిన్నపిల్లలకు ఆట స్థలము, ఆట వస్తువులు ఉంటుంది, అలాగే పెద్దవాళ్ళకు ఎక్సర్సైజ్ చేసుకునే వాళ్ళకు ఓపెన్ జిమ్ ఉంటుంది, అలాగే క్రీడాకారులకు వాలీబాల్ కోర్టు ఉంటుంది. నెక్స్ట్ క్రికెట్ నెట్ ప్రాక్టీస్, యూత్కు నెట్ ప్రాక్టీస్ క్రికెట్ ఉంటుంది. అలాగే ఓవర్ హెడ్ ట్యాంక్ 2 లక్షల లీటర్లతోటి ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటుంది. ప్లస్ కాలనీలో రోడ్లన్నీ కూడా మేము బీటీ రోడ్లు, మామూలు రోడ్లు కాకుండా సీసీ రోడ్లు, అంటే నాణ్యతకు పర్ఫెక్ట్ ఉండాలి. ఇంకో 20 సంవత్సరాలైనా కూడా కాలనీ వాసులకు ఎవరికి ఇబ్బంది ఉండొద్దని మొత్తం టోటల్గా సీసీ రోడ్లు ఇస్తున్నాం. అలాగే రోడ్లకు ఇరువైపులా చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, ఏదో గవర్నమెంట్ నర్సరీలో ఉండే చిన్న చిన్న చెట్లు కాకుండా కడియం వెళ్ళి, దక్షిణ భారతదేశంలోనే అగ్రగామిగా ఉన్న కడియం పట్టణంలో, కడియం మండలంలో వెళ్ళి అక్కడి నుంచి మొక్కలు తీసుకొస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఒక 20%కు మాత్రమే మొక్కలు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత మిగిలిన రోడ్లు, ఈ డెవలప్మెంట్ అని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ కనెక్షన్ ఇవన్నీ ఇస్తూ, ఫుట్పాత్లు ఏర్పాటు చేస్తూ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే కాలనీ నిండా స్ట్రీట్ లైట్లు ఉంటాయి. ప్లస్ ఒక 3 సెంటర్ పాయింట్లలో, జంక్షన్లలో హైమాస్ట్ లైట్లు కూడా పెడుతున్నాం, కాలనీ మొత్తానికి వెళ్తూ ఉండేలాగా. సో కాకపోతే ఇక్కడ చాలామంది మిత్రులు ఇక్కడ ఓపెన్ ప్లాట్లు ఎక్కువ ఇష్టపడతారనంతో చేయడం జరిగింది. నల్గొండలో మాత్రం మా వాళ్ళంతా కూడా కాలనీ కన్స్ట్రక్షనే చేస్తారు. సో ఇక్కడ కూడా ఇల్లు కట్టుకునే వాళ్ళందరికీ కూడా అన్ని రకాల వసతులు అందజేస్తున్నాం, అందరికీ అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తున్నాం. పర్ఫెక్ట్గా ఎవరైనా ఇల్లు కట్టుకుంటా అనే వాళ్ళకు మాత్రం మేము క్వాలిటీతోటి బ్రహ్మాండమైన ఇల్లు కట్టిస్తాము. సో మా ఈ నల్లగొండ పట్టణంలో మీరు బృందావన్ కాలనీ కానీ, సాయి ద్వారకాపురి కానీ, మధురా నగర్ కానీ, హ్యాపీ హోమ్స్ కానీ, ఆ కాలనీలకు 4 కాలనీలు చూసేస్తే మా క్వాలిటీ ఏంది, మా కన్స్ట్రక్షన్ ఏంది, మా వాళ్ళది ఎలా ఉంటుందనే విషయం మీకు తెలుస్తుంది. సో ఇక్కడ మిర్యాలగూడ పట్టణ పరిసర ప్రాంతాలు, త్రిపురారం, నిడమనూరు, హాలియా, సాగర్ మండలాల వీళ్ళందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక చక్కటి కాలనీ, నల్లగొండ, పూర్వ నల్లగొండ జిల్లాలోనే ఒక చక్కటి కాలనీగా ఇది రూపొందుతుందనే హామీ, భరోసా తప్పకుండా ఇస్తున్నాం. మంచి ఇల్లు కట్టుకొని ఉండడానికి ప్రశాంతమైన వాతావరణంలో, విశాలమైన రోడ్లతో చాలా బాగుంటుంది. సో అందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని అందరికీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రజలకు అందరికీ కూడా మా యొక్క ఉషోదయ టౌన్షిప్ లాంచింగ్ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు మరియు లాంచింగ్ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, మేము ఏదైతే బ్రోచర్లో తెలుపుతున్నామో అది తూచా తప్పకుండా 0% డీవియేషన్తో తూచా తప్పకుండా అన్ని కూడా డెవలప్మెంట్ చేస్తాము. ఈ పత్రికా ముఖంగా మరియు ఈ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా నేను హామీ ఇస్తున్నాను. యాజ్ ఎ మేనేజింగ్ పార్ట్నర్గా నేను ఖచ్చితంగా ఈ హామీ మేము 100% నెరవేరుస్తాం. అలాగే గతంలో చేసిన ప్రతి ఒక్క వెంచర్ గురించి కూడా మా విజయ్ కుమార్ గారు మాట్లాడారు. అలాగే ఈ వెంచర్ను, ఈ లేఅవుట్ను మాత్రం మీకు మొత్తం నల్గొండ ఉభయ జిల్లాలలో, ఉమ్మడి జిల్లాల్లో లేని వెంచర్గా క్రియేట్ చేస్తాము. ఇంత మంచి గ్రీనరీ మీరు చూసి ఉండరు. ఆల్మోస్ట్ రిసార్ట్ టైప్లో డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఉద్దేశాన్ని, ఇలాంటి అన్ని యూటిలిటీస్ను మన ప్రాంత ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని మమ్మల్ని కూడా సక్సెస్ చేసుకుంటూ, మీరు కూడా మంచి బాటలో మంచి సక్సెస్ఫుల్గా ఉండి, మీరు భవిష్యత్తులో మీరు పెట్టుబడికి డబల్ త్రిబుల్ కూడా ఏర్పాటయ్యేటట్టుగా చేసుకొని అందరూ కూడా సంతోషంగా ఉండాలనే కోరికతోని నేను ముగిస్తాను.
మిర్యాలగూడ పరిసర ప్రాంత ప్రజలకు, కస్టమర్ దేవుళ్లకు, ఏజెంట్ మిత్రులకు అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మిర్యాలగూడ అతి సమీపంలో ఉన్నటువంటి శ్రీనివాస్ నగర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉషోదయ టౌన్షిప్ డిటిసిపి మరియు రెరా అనుమతులతోటి ఈరోజు ప్రారంభించడం జరిగింది. అనేక సదుపాయాలు, మీకు ఆహ్లాదకరమైన పార్కులు, ఆట స్థలాలు, అదేవిధంగా పూర్తిగా సీసీ రోడ్లతో ఏర్పాటు చేయబడిన ఈ వెంచర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, మీకు ఓవర్ హెడ్ ట్యాంక్ కానివ్వండి, అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటికంటే ముఖ్యంగా ఎవరైతే ప్లాట్ కొనుగోలు చేయగలిగే స్తోమత ఉన్న వాళ్ళు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా మా వద్ద ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ అప్ టు 80%, 80% వరకు మీకు లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఈ ప్రాంతంలో ఒక మంచి భవిష్యత్తు, మంచి కాలనీ ఏర్పాటు చేయాలనే మా ఈ కార్యక్రమానికి మీరు అందరి తోడ్పాటు కావాలని కోరుతూ అందరూ సహకరించగలరు కోరుతూ